మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళనలు, సిబిఐ విచారణ డిమాండ్ చేస్తుండటంతో మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ రాయలసీమ జిల్లాల ఉపాధ్యాయుల సమక్షంలో ఓ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలు, దుష్ప్రచారాలపైన ఉపాధ్యాయ లోకం తీవ్రస్థాయిలో మండిపడింది. తాము కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాలపైన, ఉపాధ్యాయ నియామక ప్రక్రియపైన పదే పదే తప్పుడు ఆరోపణలు చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు నగరం ఉపాధ్యాయుల ఆక్రోశం పేరుతో కదం తొక్కింది. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి భారీ ఎత్తున నూతనంగా ఎంపికైన మెగా డిఎస్సి ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు కర్నూలుకు తరలివచ్చారు. కొండారెడ్డి బుర్జ్ కేంద్రంగా చారిత్రాత్మక ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. ఉపాధ్యాయ నియామకాలపైన అపోహలు సృష్టిస్తూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులుగా తాము తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతామని, కానీ రాజకీయ స్వార్థం కోసం తమ నియామకాలపైన కుట్రలు చేస్తే ప్రతిపక్షానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నియామక ప్రక్రియలో పారదర్శకతపైన ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ పదే పదే నిందలు వేస్తూ ఉపాధ్యాయ కుటుంబాలను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మా కష్టం, మా ప్రతిభ. మెరిట్తో వచ్చిన మెరికలం, తప్పుడు ఆరోపణలు సహించం. మెరిట్తో వచ్చిన మెరికలం, తప్పుడు ఆరోపణలు సహించం. మెరిట్తో వచ్చిన మెరికలం, తప్పుడు ఆరోపణలు సహించం. టీచర్తో మాట్లాడుకుందాం. ఆచి చికెన్ మసాలా.